హలో అందరికీ. నేను మళ్ళీ వచ్చేసాను ఒక డీఐవై పెయింటింగ్ తోటి. ఈసారి నేను పెయింట్ చేస్తున్న సర్ఫేస్ వచ్చేసి డెనిమ్ అనమాట. నాకు డెనిమ్ టాప్ కావాలని ఎప్పటినుంచో చాలా అంటే చాలా ఉండే అనమాట. కావాలని ప్లెయిన్ ఉన్న డెనిమ్ దాని మీద ఏ ప్రింట్, ఎంబ్రాయిడరీ అలాంటివి ఏం లేకుండా ఉన్న టాపే తీసుకున్నాను. ఎందుకంటే నేను పెయింట్ చేయబోతున్నాను కాబట్టి, నేను పెయింట్ చేసింది వేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంది ఈసారి. అందుకనే డెనిమ్ టాప్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను డెనిమ్ టాప్ తీసేసుకొని దాన్ని ఐరన్ చేసేసాను. ఎందుకంటే చాలా క్రీజెస్ వచ్చాయి నేను వాష్ చేయడం వల్ల. అందుకని ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత ఒక విషయం గుర్తొచ్చింది. నా దగ్గర బ్లూ కలర్ కార్బన్ పేపర్ ఉంది. బ్రౌన్ కలర్ కార్బన్ పేపర్ లేదు. ఆల్రెడీ బ్లూ కలర్ ఉన్న డెనిమ్ మీద మళ్ళీ బ్లూ కలర్ కార్బన్ పేపర్‌తో ట్రేస్ చేస్తే ఏం కనిపిస్తుంది? కనిపించదు కదా! అందుకని ఆ రోజు ఆ వర్క్ పోస్ట్‌పోన్ చేసుకొని నెక్స్ట్ డే రోజు బ్రౌన్ పేపర్ తీసుకొనొచ్చి బ్రౌన్ కార్బన్ పేపర్ తోటి నేను ట్రేస్ చేశాననమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మీకు కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓపెన్ చేసి చూద్దాము ఎట్లొచ్చిందో. మీరు కూడా చూడండి. ఇప్పుడే ఒక నౌ బ్రౌన్ కలర్ పెయింట్ గీసినట్లే అనిపించింది. అంత బాగా వచ్చింది. ఒకసారి పెయింట్ చేసిన దాని తర్వాత ఇంకా చాలా అంటే చాలా బావుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకసారి చూసి మీరు కూడా అప్రిషియేట్ చేయండి. మీకెలా అనిపించింది అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూడండి. నేను మళ్ళీ థర్స్‌డే వచ్చేస్తాను.